అమ్మ నీ ట్రీట్మెంట్ ఎంతకాలం నడిచిందమ్మా? నా ట్రీట్మెంట్ 6 months 6 months లో ఎక్కడ డాక్టర్ని అడగలేదా సార్ నేను చనిపోతున్నాను అని అన్నారు కదా, నేను ఇంకో విను ఒక్క నిమిషం, ఇంకో కమిట్మెంట్కి నేను వచ్చాను, నా భర్తకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడైనా చెప్పుండేవాడేమో డాక్టర్, అమ్మ అలా కమిట్మెంట్ పెట్టుకోవద్దు, రకరకాల ట్రీట్మెంట్. ఆయన చెప్పలేము అన్నారు సార్. చెప్పలేము, నీకు చాలా అయితే క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బాగా ఎక్కువైపోయింది క్యాన్సర్, చెప్పలేము, నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఇవ్వలేము అన్నారు మేడం. అందుకని నేను ఆ నిర్ణయం డాక్టర్లు అంతా డిక్లేర్ చేయరమ్మా ఇప్పుడు కూడా. నువ్వు తలుపులు తీసా వాళ్ళు దూరిపోయారు ఇద్దరుని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తను చచ్చిపోద్దనేసి, తను చెడిపోతానేసి తను ఫ్రెండ్షిప్ చేసుకుని పిల్లడికి దగ్గర అవ్వమని ఆలోచించాను. బ్రేకింగ్ న్యూస్ మాకు ఆ అమ్మాయి ఇప్పుడు మా వైఫ్ వచ్చి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ క్యాన్సర్ అనేది రికవర్ అవుతుంది, బతకడానికి చాయిస్ ఉందని చెప్పారు డాక్టర్ గారు. అంటే ఆ 6 months తర్వాత. కాదు తమ్ముడు, మీరు ఆ అమ్మాయి చనిపోవాలని కోరుకుంటున్నారంటే మనస్ఫూర్తిగా? నేను చనిపోవాలని కోరుకోలేదు. డాక్టరే చెప్పారు, మీ ఆయన ఎప్పుడు చనిపోతుందని అడుగుతున్నారని చెప్పారు మేడం. మేబీ తను నేను ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న అమ్మాయి ఏమో చనిపోవాలని కోరుకుని నేను చనిపోవాలని. మీ ఆయన అన్నాడంట డాక్టరు, మీ ఆయన డాక్టర్ని అడిగావా లేదా మా ఆవిడ ఎప్పుడు చచ్చిపోద్దండి అని? నేను డాక్టర్ నాకు క్యాన్సర్ రికవరీ అవుతుందని తెలిసిన తర్వాత ఆమెతో మాట్లాడాను. నీకు వేరే పెళ్లి చేస్తాను వదిలేమని అడిగితే నేను ఎలా వదులుతాను, నేను వదలను అని అంటుంది మేడం. నేను తను చంపాలనుకున్న వాడిని అయితే నాకు పెళ్ళొద్దు, పిల్లని చూసుకుంటాను, పెళ్లి చేసుకుని అంటే అన్నావు. అందుకే ఆవిడ దృష్టిలో నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడు అయ్యావు. అబ్బాబ్బా మా ఆయన ఏంటి అసలు ఎవరిని కన్నెత్తి చూడట్లేదని అని చెప్పి ఆవిడ అటు తిరిగి పడుకుంది, నువ్వేమో వచ్చి ఇక్కడ మొదలు పెట్టావు కార్యక్రమం. నిజంగా నువ్వు అంత ఖచ్చితమైన మనిషి అయితే పెళ్ళే వద్దు, నువ్వే నాకు అంతా అనుకునేవాడివి, ఆ అమ్మాయిని సెట్ చేసిన 10 రోజుల లోపల ఆ అమ్మాయితో కమిట్ అయిపోవటం ఏంటి? కాసేపు కొంతకాలం శ్రీరామచంద్రుడిలా ఉండొచ్చుగా. కొంతకాలం వెయిట్ చేసాం. ఎంతకాలం వెయిట్ చేసావు? టైం కొంతవరకు వెయిట్ చేసాం. 1-2 months వెయిట్ చేశారు సార్, ఈ లోపు కమిట్ అయిపోయారు. వెయిట్ చేయలేదు సార్, వెంటనే ఎలాగో చనిపోతున్నారు, ఎలాగో చనిపోతే తను అనేసి ఈలోగా మీరు వేడి ఆపుకోలేరు. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే డాక్టర్లు, వీళ్ళే ఇంట్లో ఆల్రెడీ జబ్బు వచ్చిన మనిషి పాపం ఎప్పుడు చనిపోద్దా అనే బాధలో ఉంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా మంచివా? పక్కన వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కాదా? బుద్ధుడిని ప్రవర్తిస్తున్నారు అసలు? కొంచెం అన్న మానవత్వం లేదా? భార్య కదా, భార్య కానీ ఇంకేం మాట్లాడతావయ్యా? ఇంకేం మాట్లాడతావు? ఇంకేం సర్ది చెప్తున్నావు నువ్వు చేసిన పనికి? ఇంకా ఏం చేద్దామంటే ఇప్పుడు డెసిషన్ అనేది వాళ్ళిద్దరే. ఏమి నువ్వేం చేస్తావు మధ్యలో? థర్డ్ ఎంపైర్ ఎవరో ఒకరు డిసైడ్ చేసుకుంటే అటువైపు నుంచి ఉంటా అంటాడు. డిసైడ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తనే అంత నేను చనిపోయిన తర్వాత చేసుకోమన్నాను, కానీ నేను బతుకుండగా వీళ్ళిద్దరిని కమ్ముతామని చెప్పలేదు మేడం. నేను కాదమ్మా, నువ్వేమన్నా సతీ సావిత్రి అనుకున్నావే ఏంటి? మీ ఆయన బొట్టలో పెట్టుకుని తీసుకెళ్ళాడు అందరి దగ్గర పంచి అయ్యయ్యో అని తీసుకురావడానికి చేసుకున్నాను మేడం. ప్రామిస్. సరే, తర్వాత కమిట్ అయినా సరే ఇంటికి తీసుకొచ్చేందుకు పెట్టావమ్మా నువ్వు? ఇంటికన్నా తీసుకురాకుండా ఉంచాల్సింది కదా. బాబుకి దగ్గర అవుతుంది అనుకున్నాను, కానీ ఈయనకి దగ్గర అవుతుందని నేను అనుకోలేదు మేడం. కాదు నాన్న, నువ్వు బతుకుతున్నావని సంతోషపడాలా, లేకపోతే ఈ రకంగా జీవితం నాశనం చేసుకున్నామని బాధపడాలా? అర్థం కావట్లే అసలు. కాదమ్మా, ఇప్పుడు ఓకే, నువ్వు సేఫేనా? హెల్త్ వైజ్ యువర్ సేఫ్? అవును సార్. ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకు బతుకున్నానని ఇదంతా చూడటానికి? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావేంటి? ఆ అవతారం ఎత్తిన రోజు అమ్మాయిని తీసుకొచ్చిన రోజు నువ్వు ఏడవలసింది, నేను చేస్తున్నది కరెక్టా రాంగా అని. నేను ఇలా చేస్తారని అనుకోలేదు సార్. ఎవరినైనా పెద్దల్ని కన్సల్ట్ చేసేవా తల్లి? ఎవరినన్నా పెద్దవాళ్ళని ఎవరినైనా ఇలా చేస్తున్నాను ఎవరిని కన్సల్ట్ చేయలేదు? ఎవరిని కూడా మీ తల్లిదండ్రులు కానీ అతని తల్లిదండ్రులు ఎవరిని కన్సల్ట్ చేయలేదు? ఎవరిని చేయలేదు. అంటే 8 years బాగున్నట్టున్నారు వీళ్ళు అన్నీ. ఎంత టైం పట్టింది అతను ఒప్పించడానికి? మీరు ఎంతకాలం బతిమాలేవు? నాకు బాగాలేని కాడి నుంచి బతిమాలి. 5-6 నెలలు బట్టి బతిమాలేవు. చాలా కష్టం మీద ఒప్పుకున్నాడు, కట్ చేస్తే 5 రోజులకు కమిట్ అయ్యాడు, అంతేగా? అవును. అప్పటికి చనిపోయిన తర్వాత ఎలాగా ప్రాసెస్, చనిపోయిన తర్వాత ఎలాగా తోడు ఇచ్చేసుకుని, కానీ అప్పుడు దాకా ప్రాసెస్ తగలయ్యా. అదేం ప్రాసెస్ రా బాబు? ప్రాసెస్ అంటే అదేనా? భార్యను బతికించడానికి ట్రై చేయాలి, భార్య గురించి కష్టపడాలి, అది వదిలేసి ప్రాసెస్ అంటే ఇక్కడ ప్రాసెస్ నడిపించి అక్కడ ఆ ప్రాసెస్ ఎప్పుడు ఆపుతారు డాక్టర్ గారిని వెళ్ళి అడిగేవంట నువ్వు? అడిగారండి మేడం, ఎప్పుడు మా ఆవిడ ఎప్పుడు చనిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు బతుకుతుంది అని అడుగుతున్నారండి మేడం. అసలు ఈ కేసులో నిన్ను చెంపలు పగల కొట్టాల్సిందే, ఆన్లైన్లే కాదు. తప్పు చేయించడానికి అన్ని అరేంజ్ చేసి తప్పు చేశారండి అంటే ఎట్లాగా? సరే, ఇప్పుడు నీకు ఎవరు కావాలి వాళ్ళిద్దరిలో? మొదటి భార్య కావాలి. మరి ఆవిడ ఏం చేద్దాం? మొదటి భార్య రెండో భార్య ఏంద్రా బాబు? అంటే పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకుంది.
ఆ అమ్మని పెళ్లి కూడా చేసుకున్నావా? ఏమ్మా నీకు తెలుసా? తెలియదు మేడం, తెలియకుండా సీక్రెట్ గా చేసుకొని 3వ నెల ప్రెగ్నెంట్. 3వ నెల ప్రెగ్నెంట్ అంట. కదమ్మా ఈ న్యూస్ అంతా ఇప్పుడు తెలిసిందా నీకు, ఇంతకు ముందేనా? ఇప్పుడే తెలిసింది సార్. తెలిసినాక మన కాంటాక్ట్ అయ్యింది. ఆహా. ఎంతకాలం అయింది తమ్ముడు పెళ్లి చేసుకుని? 4 months ఎలా తను నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రామిస్ చేసుకున్నప్పుడు తను ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, తను కమిట్ అయిపోదాం అన్నాడా? అంటే కమిట్ అంటే అట్లా కాదు, ఎలాగో లైఫ్ పార్ట్నర్ కదా అవుతాడు కదా, సో అర్థం చేసుకొని ఇంకా ఎలాగో ఫిజికల్ గా అట్లా అయింది. మీ పేరేంటమ్మా? స్వీటీ. సరే పెళ్లి ఎందుకు చేసుకున్నారమ్మా? తను ఎలాగా చనిపోద్ది అనేసి. ఏంటయ్యా బాబు? కాదు ఎలాగే చనిపోతావేంటి, ఎలాగే చనిపోద్దనా లేదంటే ఎలాగోలా చనిపోవాలని కోరుకుంటున్నారా? కంట్లో నీళ్ళు ఆగట్లేదు వచ్చినప్పటి నుంచి అమ్మాయికి. ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఏంటో కనుక భగవంతుని ఎన్నో పూజలు చేసినట్టు అనిపిస్తుంది మీరిద్దరు ఆవిడ చనిపోవాలని. అలా మీ తపస్సులు ఫలించలేక ఇది కథ కథ జీవితంకి ఆ పిల్ల వచ్చినట్టు. మంచితనం ఆ పిల్లని బతికిస్తుంది ఇక్కడ. నువ్వేం పూజలు చేసావమ్మా ఆవిడ చనిపోవటానికి? ఏ సిగ్గుందా నీకు అసలు? ఒక అమ్మాయి, ఒక మహిళ, ఒక స్త్రీ, ఒక భార్య ఇంత అద్భుతంగా ఆలోచించి ఇంకా భార్యాభర్తల బంధాలు పాడైపోతున్నాయని మేము బాధపడుతున్నాం. ఇక్కడ ఇంత చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరు, 8 years బాగున్నారు. అంత మంచి హస్బెండ్ ఒకవేళ ఇవిడ చనిపోతే ఎక్కడ పెళ్లి చేసుకోకుండా పిల్లోడి కోసం ఆగుతాడని ఆవిడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతని లైఫ్ సెట్ చేయాలని అనుకుంది. మగాడి సహజ లక్షణం ఎక్కడన్నా ఫ్రీగా దొరికితే వదిలిచేవరగా అందరూ ఉత్తమంగా ఉండాలని లేదు కదా. నీకు వచ్చినప్పుడు నీకు ఒక వాల్యూ ఉండాలి కదా. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా కమిట్ అయిపోవడం ఏంటి? ఆయన నువ్వు ఆపాలి. కాదమ్మా నీ ఏ ఉద్దేశంతో వెళ్ళావు? ఓన్లీ ఆవిడ కమిట్మెంటేనా? ఆమె ప్రామిస్ చేయించుకుంది నాకు, ఇదా నేను ప్రామిస్ చేయించుకుంది. నీకు అతనిలో ఏం కనిపించింది? నీకు కావాలంటే ఫ్రెష్గా ఉండేవాడు, ఈ క్యాన్సర్ బాధలు లేనటువంటి వాడు ఎవడోడు దొరుకుండేవాడుగా. నీకెందుకు? వై ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ హిమ్? అతను ఎందుకు కావాలి? అంటే ఒక కొడుకుండి ఆల్రెడీ పెళ్ళి అయినటువంటి మొగుడినే చేసుకుంటాను నేను నిర్ణయించుకున్నావా? ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎందుకు? సంబంధం ఒకటి వచ్చింది, చేసుకుని ఉన్నంతలో కంఫర్ట్ సంబంధం అని చేసుకున్నట్టు ఒప్పుకుంది. అంటే తను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి. ఏం అర్థం చేసుకున్నాడమ్మా? ఏం అర్థం చేసుకున్నాడు? అంతగానో ఏం సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళావమ్మా? ఆవిడ చనిపోయినాక పెళ్లి చేసుకోమంది, నీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఆవిడ ఓవరాల్ గా. ఆవిడ చనిపోయేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా, ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? బాబుని చూస్తాను. నువ్వు ఆగు, ఆవిడేం చెప్తుందో విందాం. బాబుని చూసుకోవడానికి. మరి బాబుని చూసుకుంటే సరిపోయేది కదా. ఆవిడ ఫస్ట్ ఏం అడుగుతుంది? మంచి తల్లిని అడుగుతుంది. చిన్న బాబుని వదిలేసి పెద్ద బాబుని చూసుకుంది. కాదమ్మా అతని ప్రపోజలా? కమిట్ అయిపోదాం, ఎలాగ మ్యారేజ్ వరకు వెయిటింగ్ ఎందుకు ఆగలేకపోతున్నాను అనేది నీదా? ఎవరిది ప్రపోజల్? నువ్వేమన్నా ఆడపిల్లగా కొద్దిగా రెజిస్ట్ చేసావా? నేనేం చేయలేదు, తను ఇంకా ఎలాగో చేసుకుంటున్నాం కదా అని మీరు మాట అనుకుని చేసుకున్నాం మ్యారేజ్. ఎలాగా ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? గుడిలో.